మన్యం జిల్లా పాలకొండలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అష్టాదశ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. పలు రూపాలతో ఒకే దగ్గర కొలువుదీరిన అష్టాదశ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా పాలకొండలో దుర్గా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేటితో విజయదశమి వేడుకలు ముగుస్తున్న ఎల్లుండి వరకు ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడ పరిపాటిగా వస్తుంది. ఉత్సవాలు ముగిసిన 2 రోజుల తర్వాత విగ్రహాలను నిమజ్జనం చేస్తారని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు ఒడిశా నుంచి భారీగా తరలి వస్తున్నారు. ఇక ఉత్సవాలకు ఒడిశా నుంచి ప్రత్యేక అర్చక బృందాన్ని వేద పండితులను పిలిపించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సామూహిక కుంకుమార్చనలు, నిత్య మహాహారతి, ప్రత్యేక నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. భక్తులు తమ కోరికలు తీరిన వెంటనే సింధూరం అంటించిన నిమ్మకాయని ప్రతి విగ్రహం దగ్గర ఉంచుతారని అర్చకులు తెలుపుతున్నారు. అష్టాదశ అమ్మవారి ఆలయంలో సుప్రభాత సేవల అనంతరం అమ్మవారి దర్శనం ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకం. శరన్నవరాత్రి ఉత్సవాలకి ప్రతి ఏడాది భక్తులు మాలధారణ చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది దాదాపు 1000 మంది మాలధారణ నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో శ్రీ షిరిడి సాయినగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా సమేత సకల దేవత ఆలయ ప్రాంగణంలో అష్టాదశ శక్తిపీఠాలు దేవీ శరన్నవరాత్రోత్సవంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాలని మన దేవాలయంలో కొలువు తీర్చడం జరిగింది. భక్తులు 50 మంది ఈ యొక్క అష్టాదశ శక్తిపీఠాలను ధరించండి. అలా వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఆలయ ధర్మకర్త అయినటువంటి పల్లా కొండలరావు గారు శ్రద్ధగా జాగ్రత్త వహించి అన్ని బాగోగులు కూడా ఆయన చూసుకుంటున్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా మన పాలకొండ షిరిడి సాయి నగర్లో విజయదశమి దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరగబడుతున్నాయండి. ఈ సందర్భంగా త్రిశక్తి స్వరూపిణి మహిత అష్టదళ శక్తిపీఠంలో మట్టి విగ్రహంతో ప్రతిష్ట మహోత్సవం అనేది జరిపించారు. ఈ కార్యక్రమానికి మేమంతా పాల్గొన్నామండి. ఇక్కడ మనకి సకల దేవతలు అన్నీ కూడా ఇక్కడే కొలువైనట్లు మనకు కనిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు ఉన్న శక్తిపీఠాలు అన్నింటినీ కూడా ఇక్కడికి ఒకే దగ్గరికి మనకి తీసుకొచ్చి ప్రతి ఒక్కటి కూడా మనకి చూపించడం జరుగుతుంది. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మనం అక్కడ ఆ రాష్ట్రంలో ఆ ప్రదేశానికి వెళ్ళి మనం ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా మనం చూడలేం. కానీ ఏ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విగ్రహాలని కూడా మనం ఒకేసారి మన అమ్మవారి శక్తి రూపాలన్నీ ఒకేసారి మనం చూస్తున్నంత ఆనందంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి, చాలా విందుగా కనిపిస్తున్నాయి. ఈ శక్తిపీఠాలకి ప్రతిరోజు ఉదయం కుంకుమార్చనలు అన్నీ కూడా జరిపిస్తున్నారు. అలాగే సాయంత్రం శ్రీచక్రానికి కూడా కుంకుమ పూజలు అన్నీ కూడా జరిపిస్తున్నారండి. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి అందరూ కూడా పాత్రలు కావాలని కోరుచున్నాము. పాల్కొండ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ విగ్రహాన్ని దర్శించుకోండి. మనం అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళి మనం చూడలేం. అవన్నీ మనం ఒకేసారి చూడడానికి మనం నిజంగా చాలా పుణ్యం చేసుకుంటున్నంత ఫలితం మనకు వస్తుంది.